కాదది తద్దై. సృష్టి సూత్రము ఇది. ఆచార్య, నీడలు మింగేస్తున్నాయి. ఒకరోజు దాన్ని వారు మళ్ళీ తెరవాలి. ఆ వారే సృష్టిని తాకుతారు. ఈ మార్గం దేవతల ప్రదేశం అంటారు. ఎవ్వరూ ఇక్కడికి రారు. దేవతల ప్రదేశమా లేదా మన జ్ఞానానికి తాళం వేసిన ప్రదేశమా? ప్రతి చల్లదనంలో ఒక చరిత్ర దాగి ఉంటుంది. మనం దాన్ని మేల్కొలపాలి. నమః శివాయ. ఓం నమః శివాయ. దేహమే తాళం చెవి.
మంత్రం లేకుండా ఈ ద్వారం తెరవదు. ఒకరోజు నేను తిరిగి వస్తా, సరైన మంత్రంతో. ఇది చిత్రం కాదు యూదా, మనం మర్చిపోయిన మ్యాప్. Kabir, the satellite imagery confirms the anomaly. It's directly beneath the north face. We have to move now. Satellite feed locked, boss. Pattern looks alive. Okay. I am coming back. You look like you've seen a ghost, boss. What the hell happened inside that cave? Not a ghost. That is an ancient protector. That light is protecting something. Is it alive if it is protecting? కాపాడుతుంది అంటే అది జీవమైందా? It is not life, but there is consciousness. It prevents us from going inside. అప్పుడు మనం ఎందుకు వెంబడిస్తున్నాం దీన్ని? ఎందుకంటే భయానికి అడ్డంగా నడిచిన వారినే చరిత్ర గుర్తుంచుకుంటుంది. సార్, కోడ్ చివరి లైన్ డీకోడ్ అయ్యింది, కానీ అది భూగోళ సిగ్నల్లా కనిపిస్తోంది. ఇతిహాసం కేవలం పాఠం కాదు, అది దాగి ఉన్న ఆయుధం. అయితే మనం ఆరవ్ కన్నా ముందు చేరాలా సార్? ఆరావ్ కేవలం శాస్త్రవేత్త, నేను దైవమయ్యే దారిలో ఉన్నాను. Sir, his body is breaking apart. ప్రతి సృష్టికి ఒక త్యాగం అవసరం. మీ సైన్స్ లో దేవుళ్ళు వేరు చేయకండి మా. డాక్టర్ ఆరవ్, మీరు నమ్మకపోయినా ఇతిహాసం మాటల లోపల సమీకరణాలున్నాయి. భారత పురాణాలు గణిత సూత్రాలు అనడం సైన్స్ కాదు, కల్పన డాక్టర్. కల్పనలతోనే కనుగొనబడింది సైన్స్ సార్. కానీ ఈసారి కల కాదు. భూమి కదులుతోంది.
మీరు చెప్పేది భూకంపమా లేక భ్రమ? ఇది భ్రమ కాదు సార్, ఇది ఒక సంకేతం. ఎవరో మనల్ని పిలుస్తున్నారు. చాలా కాలం తరువాత. ఢిల్లీ వాళ్ళు మళ్ళీ నిన్ను ఆపేశారా? అవును, సైన్స్ పురాణాలలో ఉండగలదని వారు ఇంకా నమ్మటం లేదు. అయితే నువ్వు మళ్ళీ పర్వతాల వైపు వెళ్తావా? ఈసారి సాక్ష్యం తీసుకెళ్తాను. వారు తిరస్కరించలేని సత్యం. ఈ ఫ్రీక్వెన్సీ నీ మ్యాప్ కి సరిపోతుంది, కానీ ఆ సిగ్నల్ స్థిరంగా లేదు. అదే మన ఛాన్స్. మాయాహురో, అది తిరిగి కనిపించక ముందే మనం చేరుకోవాలి. మీరు తిరిగి పర్వతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు కాదా? ఈసారి మనం వెళ్తే మనం ఆధారాన్ని తీసుకురావాలి హాజాయ్. విశ్వాసాన్ని కాదు, నిజాన్ని. పురాణాల్లోని నిజం కోసం ఈ చలిలో ప్రయాణమా? నువ్వు ఈక్వేషన్స్ చూస్తావు, నేను కథలలోని కోఆర్డినేట్స్ చూస్తాను. కానీ గమ్యం ఒకటే. సాహసం నీకు దారి చూపుతుంది, కానీ జాగ్రత్త నీకు తోడు కావాలి. అదే కాబట్టి నువ్వు నాకు తోడుగా ఉండాలి. The weather patterns are shifting rapidly over the Himalayas. We have to reach this sector before the storm hits, or we lose the window. All right, prepping the transport ఈ now. ప్రాంతం చాటో ఖారాపూర్ గ్లేషియర్. చివరి శాటిలైట్ సిగ్నల్ ఇక్కడే కనిపించింది. ఇక్కడి గ్రావిటేషనల్ రీడింగ్స్ అసాధారణం. బహుశా అదే కారణం మనం వెతుకుతున్న ఎనర్జీ షిఫ్ట్ కావచ్చు. పురాణాల్లో చెప్పిన దివ్యద్వారం కూడా ఈ స్థలంలోనే ఉందని రాతలు చెబుతున్నాయి. అంటే ఈసారి మనం సైన్స్కు తోడు దేవతల కదలికలు ట్రాక్ చేయాలా సార్? అవును, ఈసారి మనం సిద్ధాంతం కాదు, సత్యం వెంబడిస్తున్నాం. దారి కనిపించడం లేదు, డ్రోన్లు కూడా జామ్ అవుతున్నాయి. గమ్యం కనిపించకపోవడమే ప్రయాణం యొక్క అర్థం. కబీర్, కొనసాగించు. సార్, ఇది మనిషి సృష్టి కాదని చెప్తుందంటారాటి ప్రయోగం? సృష్టి మనదేనో, కానీ దాని జ్ఞానం ఎక్కడో మర్చిపోయాం. ఇది భాష కాదు, ఇది శ్వాసిస్తోంది. దీనిని తెరవాలి, కానీ తలుపు లోపల మనమే ఉండవచ్చు. ఓం త్రయంబకం యజామహే సుగంధీం పుష్టివర్ధనం. నీ శబ్దానికి అది వినిపించింది. మంత్రం నమ్మకం కాదు, అది జ్ఞానం. హిమాలయన్ పల్స్ సిగ్నల్ స్థిరపడింది. వారు ఏదో యాక్టివేట్ చేశారు. తలుపులు నిస్సహాయులు లేదా ఎంపిక చేసిన వాళ్ళకే తెరుస్తాయి. టార్గెట్ సెక్టర్ 7 వైపు కదులుతున్నాడు. గేట్వేకి చాలా దగ్గరగా ఉన్నారు. వాళ్ళు తలుపు ముందు నిలబెట్టండి. లోపల నడవేది నేను. 5 గంటలు చాలు. చరిత్ర గమనాన్ని మార్చడానికి ఇది సరిపోతుంది. It's stabilizing. The gateway is open.
Confirmed. Let's go. Wait, are we sure this is safe? Sanya Bade, read the symbols. Which language are these? Which era? ఇవి అక్షరాలు కాదు, ఇది ఒక శ్వాస, ఒక పూర్విక తరంగం. నా శ్వాస అంటే అది ఇంకా జీవించుందనమాట. Kabir, నువ్వు నోరు మూసుకుని రికార్డ్ పెట్టు. సార్, రికార్డ్ పెట్టాను, కానీ నా హార్ట్ బీట్ కూడా రికార్డ్ అవుతోంది. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతోంది. మరొక స్టెప్. Sanya Wings, ready? Suddenly. Gravity just quit its job. Welcome to what our ancestors called heaven. అయ్యో, నేను ఇంకా బ్రతికే ఉన్నానా లేక డ్రీమ్ రన్ లో ఉన్నానా? ఇది లోకం కాదు, ఇది శక్తి. అరే, నేను ఒక్క అడుగు వేసినప్పుడు భూమి కంపిస్తున్నట్లు ఎందుకు అనిపిస్తుంది? ఇక్కడ శబ్దం పరీక్ష. మన హృదయం భయపడితే లోకం దీన్ని రెట్టింపు చేస్తుంది. Silence. Every heartbeat is heard by this earth. ఈ లోకానికి ఒక రిధం ఉంది. మన మనసు స్థిరంగా ఉన్నప్పుడే ముందుకు దారి తెరుస్తుంది. మూడు హృదయాలు. మీరు లోపలికి వెళ్ళాలనుకుంటే ముందు మీలోని శబ్దాన్ని నిశ్శబ్దం చేయాలి. మేము రహస్య ద్వారం కోసం వచ్చాం. దారిని చూపగలరా? దారి వెలుపల లేదు ఆరవ్. నీ సందేహంలో ఉంది. కళ్ళు మూసుకోండి. మీ లోపలి గర్జనను శాంతింపజేస్తే ద్వారం మీకు శిష్యుడిలా తల వంచుతుంది. Sir, RF team already crossed the second gate. Good. They will open the door, and the inside belongs to me. అయ్యో, ఇది మనం కాదు. నో, ఈ చిక్కుల్లో పడితే మనం ముందుకు వెళ్ళము. The mirrors crack open like doors and revealing the next chamber. ఇది టైమ్ స్టేసిస్ క్యాప్సూల్. ఇది ఎలా సాధ్యం? Not alive, Arav. Preserved. నానా, ఇలా వదిలిపెట్టను.
నన్ను రక్షించకు బిడ్డా, సత్యాన్ని రక్షించు. ఇప్పుడు నువ్వు సమయాన్ని చెదరగొట్టి ఇక్కడికి వచ్చావంటే నా కొడుకు తన విధిని స్వయంగా తెరిచాడు. లోపల దాచిన సత్యాన్ని రక్షించు, అదే నా విముక్తి. ఇది టైమ్ స్టేసిస్ క్యాప్సూల్. ఇది మన టెక్నాలజీ కాదు. Arrav, run! We have to get out of here. This bridge is falling apart. వదిలొద్దు కబీర్! Attack now! Maya, the EMP! EMP యాక్టివేట్ అయింది, జాగ్రత్త! అందరికీ అయిపోయింది. నేను నిన్ను నాశనం చేస్తాను. త్వరగా జారు. వస్తున్నా! జాగ్రత్త. The vibration in the air has changed, Arav. We are getting closer. ఇది సాధారణ కీ కాదు, దాచిన యుగాన్ని తెరచే తాళం. రుద్ర, ఆ కీని తీసుకోకు. ఆ కోడ్ నీవిదే కాదు రుద్ర, అది మానవాళిదే. మానవాళిని నడిపేది నిజం కాదు, శక్తి. మిగిలిన దారిని మీరు వేసిన గమ్యం నాది. నేను నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళను.
పేలుడు దిశ చూస్తే రుద్ర, ఇది సామాన్య శక్తి కాదు. దేవాలయంలోని మూలశక్తి ఎవరో తాకారు. అదే రుద్ర మారిపోయాడు. ఈ లోకం మొత్తాన్ని కాపాడాలి అంటే ఇప్పుడు అతన్ని ఆపాల్సిందే. మాయా, ఈ గేటు రిథంకి స్పందిస్తుంది. ఒక్క తప్పు, గేట్ మూసిపోతుంది. ఇవి బీట్స్ లా ఉన్నాయారో. ఒక్కో చక్రం సరైన స్పందనానికి స్పందిస్తుంది. స్పందనాన్ని నేను సెట్ చేస్తా. నువ్వు రిథమ్ ను స్టెబిలైజ్ చెయ్యా, త్వరగా. Rudra has come. ఈ గేటు నీడ కన్నా స్పందనను వింపిస్తోంది. ఇది ఎకో బేస్డ్ లాక్. ప్రతి అడుగుకి ఒక శబ్దం, ప్రతి శబ్దానికి ఒక దారి. అంటే మన హార్ట్ బీట్ రిథంతోనే సరైన రింగ్ తిరుగుతుంది. రుద్ర వచ్చేలోపు ఇది తెరిస్తే చాలు, లేకపోతే అన్నీ అయిపోయినట్టే. ఇది సామాన్య గది కాదు. ప్రతి పిల్లర్ ఒక స్పందనలా ఉంది. Red crystals. ఇవి గేటు శబ్దానికి స్పందిస్తున్నాయి. స్టెప్ బ్యాక్. ఇది ట్రాప్. స్టెప్ బ్యాక్. అద్భుతం ఆరవ్, నువ్వు బతికి బయటకు వస్తావని అనుకోలేదు. నీకు కావాల్సింది ఏన్షియంట్ కీ, జీవాలు కాదు. అవి మార్పిడి చిప్స్, కానీ నువ్వు, నీకున్న జ్ఞానం, అదే అసలైన సంపద. నీ ఆట ఇంతటితో ముగుస్తుంది రుద్ర. ముగింపు కాదు. మీ ఇద్దరు ఈ ఆలయంలో నాకు తెరచిన తలుపులే. క్రోనోగేట్ లోపానికి దారి చూపేది మీరు ఇద్దరే. నాకు మీ అవసరం ఇక్కడితో ముగిసింది. ఇక మీ ఇద్దరు అవసరం లేదు. ఇది క్రోనో సిటీ. ఇక్కడ ప్రవేశం విలువైనది. ఇక్కడ ఎవరు ఉండాలి అనేది నా నిర్ణయం. అయితే ఇప్పుడు నీ అసలు ముఖం బయట పెట్టే సమయం వచ్చింది రుద్ర. Your mind is attacking you. Can you escape? సమయాన్ని కాదు, నీ నడకను అర్థం చేసుకున్నా. నువ్వు ఆగిపోయావు ఆరావ్. నీ కథ
ఇక్కడితో ముగిస్తుంది బల్బ్. నీ వేగం నా సమయానికి సరిపోదు ఆరావ్. రుద్ర మృతితో కాల సమతులు పూర్తిగా కూలిపోతున్నాయి. अनंत है शक्ति तेरी महादेव वरर, हिमालय की चोटियां गूंजे शिव के स्वर स्वर, गले में सांप लिपटा चंद्रमा जड़ा माथे तेरी महिमा अपरंपार करे सब सर झुका कर। ओम नमः शिवाय, ओम नमः शिवाय। నీ కథ ఇప్పుడు మొదలవుతుంది. जो भी पाए तेरा ही वरदान पाए। हर हर महादेव, हर हर महादेव। ముగింపులు రాయదు, ప్రతి ముగింపు వల్ల కొత్త పంథా మొదలు. नंदी की सवारी तू, बैल का साथी तू, त्रिशूल लेकर नाचे कैलाश की छाँव में तू, गंगा की धारा तेरी जटाओं में समाई है, सारा जगत तुझे ही त्रिगुण स्वरूप पुजाई है। ओम नमः शिवाय, ओम नमः शिवाय। जीवन में जो भी पाए तेरा ही वरदान पाए। हर हर महादेव, हर हर महादेव। तू ही आदि, तू ही अंत, भक्ति का वेग। जिसने तेरा नाम लिया संकट